సిటీ న్యూస్ కి స్వాగతం. పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ అందరినీ వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు కనీస వేతనాలు రెగ్యులరేషన్ లేక వెట్టి చాకిరితోటి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 24 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు సమ్మెలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఇది ఒక ఐఏఎస్ 2 డిఎంఈ డిహెచ్ తోటి కమిటీ వేసింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఈ కమిటీ ఏఎన్ఎం నాయకులతోటి ఏఎన్ఎంలతోటి చర్చలు జరిపి వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తారీఖు నాడు మీరు రాత పరీక్ష రాస్తే రెగ్యులర్ చేస్తాం లేకుంటే రెగ్యులర్ చేయమనే పద్ధతిలో మొండిగా వ్యవహరిస్తూ ఉంది. 24 సంవత్సరాల క్రితం మేము రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టరు మెరిట్ ప్రాతిపదికన 24 ఏళ్లుగా మేము ప్రజలకు సేవలు ఎత్తిస్తా ఉన్నాం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ 24 ఏళ్లుగా మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. కానీ 24 ఏళ్లు గడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు రాత పరీక్ష రాయాలని చెప్పడం అనేది అన్యాయం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే 24 ఏళ్లు మా సర్వీసును ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నది. మా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీసు గడువు కూడా 15 రోజులు దాటిపోయింది. మేము ప్రభుత్వానికి అధికారులకు ఇప్పటికే అనేక రూపాల్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న మొన్న డిఎంఎన్హెచ్ఓల ముందు 48 గంటల నిరసన చేశాం. ఉమ్మడి జిల్లా వరంగల్ వ్యాప్తంగా 543 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఉన్నారు. వీళ్ళందరూ యథావిధిగా రెగ్యులరేషన్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే రాత పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసి ఏఎన్ఎం నాయకులతోటి చర్చలు జరిపి ఈ ఆందోళన నిరసనను వాయిదా వేయించాలి. లేదంటే రాబోయే రోజుల్లో రేపు హైదరాబాద్ లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. అన్ని జిల్లాల ప్రతినిధులతో మాట్లాడి సోమవారం నుంచి రాష్ట్రంలో ఉన్న 6000 మంది విధులు బహిష్కరించి నిర్వధిక సమ్మెకు పోవడానికి కూడా మేము సమాయత్తం అవుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు భేషజాలకు పోకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు న్యాయం చేయాలని చెప్పి సమ్మెను నివారించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తూ ఉన్నాము. మరి అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆల్రెడీ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. మరి మాకు న్యాయం చేయాలని మేము ఎన్నో పోరాటాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరగలేదు. కనీసము మరి మన ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు 48 గంటల నిరవధిక సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రము స్పందిస్తలేదు. ఎందుకు కరోనా టైంలో కూడా మేము ఎంత సాహసం చేసి మేము మా విధులలో మేము ఉన్నాము. మేము ఎంత పోరాటం
చేసినప్పటికీ కూడా మీకు సేవలు అయితే మేము అందిస్తున్నాము. మాతో ఇన్ని సంవత్సరాలు సేవలు తీసుకుంటూ కూడా మరి మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి, మాకేదో న్యాయం చేయాలి. రాత పరీక్షలు వాయిదా వేయండి. ఫస్ట్ రాత పరీక్షలు వాయిదా వేసిన తర్వాత మీరు డాటా తెప్పించుకోండి, పిహెచ్సీలు పెంచండి, ఎక్కడెక్కడ ఎంత జనాభా ఉన్నది, ఎన్ని సబ్ సెంటర్లు కావాలి, ఎక్కడెక్కడ ఫస్ట్ అయినా వేకెంట్ ఉన్నది, ఇక్కడ సిస్టర్లకు ఎంత జనాభాకు ఒక్కరు ఉంటున్నారు అనేదాన్ని మీరు ఎగ్జామ్ వాయిదా వేయండి. ఫస్ట్ వేస్తే ఇవన్నీ మీరు తెప్పించుకోగలుగుతారు. అధికారులందరూ ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. కనీసం మా ఏఎన్ఎంల పట్ల, మా ఏఎన్ఎంల కోసం ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఒక్కరు కూడా అసలు మా గురించి మాట్లాడట్లేదు. మీరైతే ప్రతి సంవత్సరము ఆరోగ్య శాఖ అన్ని విధాల ముందున్నదని చెప్పుకుంటారు. అవార్డులు ఎవరి ద్వారా తీసుకుంటున్నారు? కింది స్థాయిల నుండి మేము చేస్తున్నాం కదా. మేము రిపోర్ట్ తీసుకొని మేము అన్ని సేవలు అందించి మెడికల్ ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు మీకు అధికారులకు వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు మాకు ఏజ్ అయిపోతున్నది, మేము 50 years క్రాస్ అయిపోయినాము, అయినా మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు మీరు? ఫస్ట్ మాకు న్యాయం చేయండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ వాయిదా వేయండి. వాయిదా వేసిన తర్వాత మీరు పోస్టులు పెంచండి. 6500 మంది ఉన్నాము, మమ్మల్ని యథావిధిగా చేయండి. మా ప్లేస్ లో కొత్త వాళ్ళని మీరు ఎంతమంది నన్ను గుర్తించాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటాం.